గివ్ అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే గివ్ అవే విన్నర్ అనేది అనౌన్స్ చేశానండి. ఈ విన్నర్కి నేను వచ్చేది ఏంటంటే 300 రూపీస్ వర్త్ మెటీరియల్ ఫ్రీ అనమాట, అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ. టోటల్గా 400 రూపీస్ అనమాట. గివ్ అవే విన్నర్కి నా తరపున కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి వీడియోస్ రావట్లేదు అని అనుకుంటున్నారు కదా, నేను ఒక డిసప్పాయింట్లో అయితే ఉన్నాను. దానికైతే వీడియోస్ అనేది రావట్లేదు అనమాట. ఈరోజు నేను చేసిన మిస్టేకా కస్టమర్ మిస్టేకా అని మీరే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. నేను కూడా ఇందులోంచి కోలుకుంటాను. నేను 1 మంత్ బ్యాక్ ఒక ఆర్డర్ అనేది తీసుకున్నాను అమౌంట్ పే చేయకుండానే. అండ్ అది ఏంటంటే వ్రాపింగ్ బ్యాంగిల్స్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి నా దగ్గర లేకపోతే నేను వేరే పేజ్ దగ్గర కొని వ్రాపింగ్ చేయించా. అది వాళ్ళు రౌండ్ చేసేటప్పటికి అక్కడ ఒక మిస్టేక్ అయింది. అండ్ మళ్ళీ వేరే పేజ్లో కొని ఫ్లాట్ బ్యాంగిల్స్ మా లోకల్ అమ్మాయికి ఇస్తే ఆమె మేకింగ్ చేసి మేము కస్టమర్కి అయితే పంపించాం. ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే నేను గ్లాస్ బ్యాంగిల్స్ కస్టమర్ పెట్టుకుంది లో కాస్ట్వే, బట్ నేను పంపించింది హై కాస్ట్. నాకు అక్కడ 2 పార్సిల్స్ సేమ్ ఊరు అనమాట. దానివల్ల చిన్న మిస్టేక్ అయితే నేను ఆ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఆ మేడం నాకు మళ్ళీ రిటర్న్ పెట్టేస్తారులే అన్న లెక్కలో నేను ఇవి కూడా ప్యాక్ చేసి పంపించాను యాక్చువల్గా. అయితే నేను ఇది మధ్యలో మేడం నాకు కొంచెం డిసప్పాయింట్ చేసేటప్పటికి నా పార్సిల్ నేను మళ్ళీ రిటర్న్ పెట్టించేసుకున్నా గ్లాస్ బ్యాంగిల్స్. ఇది ఏంటి అన్నది ఈరోజు మీకు చెప్తాను. ఈ మేడం నాకు ఆర్డర్ చేసింది 2-6 ర్యాపిడ్ బ్యాంగిల్స్ అనమాట. 2 కట్ 2 బాక్సెస్, 4 కట్ 2 బాక్సెస్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా 2-6 పెట్టారు. నేను నా ఛానల్లో చాలాసార్లు చెప్పాను, గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు ఫ్లాట్కి సెట్ చేసుకోవాలి. 2-6 అయితే 2-8, 2-4 అయితే 2-2 అలా తీసుకోవాలని అయితే నేను నా ఛానల్లో ఫుల్గా వీడియోస్ అయితే పెట్టాను. అండ్ నా బ్రాండ్ వచ్చేటప్పటికి MDMS అని డీటెయిల్స్గా ఫుల్గా చాలాసార్లు చాలా వీడియోస్ అయితే పెట్టాను. ఆ మేడం సింపుల్గా అన్నారు, నేను వేరే బ్రాండ్ తీసుకున్నాను, నాకు ఈ గ్లాస్ బ్యాంగిల్ సరిపోవట్లేదు, నువ్వు ఇచ్చింది పెద్ద సైజ్ అని వెంటనే అనేసారు. మేడం నేను వాడే బ్రాండ్ వచ్చి MSA MB ఇవి ఇలానే ఉంటాయి మేడం అనేటప్పటికి నువ్వే తప్పు పంపించు. సరే మేడం నేనే తప్పు పంపించాను అన్న. ఇక్కడ ఆ మేడంకి ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ ఇష్యూని మన సైడ్ నొప్పారు. అసలు మేడంకి ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు 2-4 అనమాట. 2-4 అయితే కస్టమర్ మన దగ్గర ర్యాప్ చేయించుకుంది 2-6. ఈ ఇష్యూని మన సైడ్ నేను అప్పుడు అన్నా, మేడం మీరు ఏమీ అమౌంట్ పే చేయని అవసరం లేదు, నా పార్సిల్ నాకైతే రిటర్న్ చేసేసేయండి అని కూడా చెప్పా. సరే అని చెప్పేసి అన్నారు. నేను సరే రిటర్న్ చేస్తారని అన్నారని ఒక 10 days తర్వాత ఆ మేడంకి నేను బిల్ పెట్టిందల్లా ఓన్లీ ర్యాపిడ్ బ్యాంగిల్స్కి ఆవిడ తీసుకున్న కుండమ్స్కి. కానీ ఆ మేడం ఆ బిల్లుని చూడకుండా నాతో ఇష్యూ అయితే రైజ్ చేస్తున్నారు ప్రతిసారి. ఆ మేడంకి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రేట్ ఉంటుందండి. నాకు పడిన రేట్కి నేను నా గ్లాస్ బ్యాంగిల్స్ అనేది రేట్ పెట్టుకున్నా. ఇప్పుడు పార్సిల్లో డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ఛార్జెస్ కూడా నాకే వేస్తారు. గ్లాస్ బ్యాంగిల్స్ నువ్వు ఇంత అత్యాశకి ఎలా పోయావు అన్నారు. అదైతే నేను చాలా ఫీల్ అయ్యాను దానికి. ఆ మేడం చేసింది ఇష్యూనా నేను చేసింది ఇష్యూనా? గ్లాస్ బ్యాంగిల్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది అండ్ చాలా క్వాలిటీస్ కూడా ఉంటాయి. నా ప్రాఫిట్ ఆల్రెడీ అందరికీ తెలుసు, 1 or 2 రూపీసే. ఆ మేడంకి ఆ ఊర్లో గ్లాస్ బ్యాంగిల్స్ తక్కువ వచ్చేసేటప్పటికి నువ్వు నన్ను మోసం చేసేసావు, ఇంత తక్కువ పడింది ఇంత పడింది అని చెప్పేసి అంటున్నారంటే అది నాకు పడింది. నేను లోకల్లోనే గ్లాస్ బ్యాంగిల్స్ అనేది పర్చేస్ చేస్తాను, వేరే ఊరు వెళ్ళైతే పర్చేస్ చేయడం. ఆవిడ సిటీ వెళ్ళడం వల్ల ఆవిడకి ఆ ప్రైజెస్ పడిందేమో. బట్ నేను ఆ మేడంని పార్సిల్ రిటర్న్ వేయమని చెప్పేసి అంటే నేను మా ఊర్లో లేను, మా మమ్మీ వాళ్ళ హౌస్కి వెళ్ళాను అని అంటున్నారు. సరే మేడం ఎవరొకరు ఉంటారు కదా అని చెప్పేసి అంటే మా హస్బెండ్ని వేయమంటే ఆయన ఓన్లీ ప్యాక్ చేసేసి పంపిస్తారు, అలా అయితే గ్లాస్ బ్యాంగిల్స్ పోతాయి కదా అని అంటున్నారు. మేడం నేను పంపించిన హనీ కాంబో మీ అందరికీ తెలిసిందే, నేను ఏదైనా పార్సిల్ పంపించినప్పుడు ఎంత హనీ కాంబో ర్యాప్ చేస్తానో అది నేను రూపాయి మీద చూడను ఏది చూడను. అయితే ఆ హనీ కాంబో ఒక్కటి ర్యాప్ చేయమని అన్నందుకు ఆ మేడం చాలానే ఇష్యూ చేశారు. నాకు అదైతే చాలా బాధ అనిపించింది అనమాట. నేను ఆ మేడంకి అయితే ఇప్పుడు చేయమంటే ఎలా చేస్తాను అన్నారు. ఆ మేడం వాళ్ళు ఊరు వెళ్ళకముందే రిటర్న్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఆ మేడంకి ఆ ఆర్డర్ అనేది పోవడం వల్ల మన మీద అయితే ఈ ఇష్యూ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. నేనైతే ఆ మేడంకి ఒక 15 days అయితే టైం ఇచ్చాను పార్సిల్ అనేది ప్యాక్ చేసి రిటర్న్ పెట్టమని. నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే నేనేదో ఖాళీగా ఉండి పార్సిల్ పంపించిన
చుట్టూ ఆ మేడం ఒక క్రియేట్ అయితే చేశారన్నమాట. నాకైతే అదైతే నచ్చలేదండి. అందుకే ఈ ఇష్యూని ఎప్పుడు కూడా నా ఛానల్లో ఇలాంటి ఒక వీడియో పెడతానని అయితే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ మేడం చేసిన ఈ ఇష్యూ వల్ల అయితే నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. నాకు మనీ ఇంపార్టెంట్ కాదు అని అంటే మనీ ఎందుకు అడిగావు అని కూడా క్వశ్చన్ చేశారు ఆ మేడం నన్ను. నా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్కి తెలుసండి, నేను ఒకసారి డిస్పాచ్ చేసిన తర్వాత అమౌంట్ తర్వాత కొడతాను అంటే ఒక 1 వీక్, ఒక 4 days 5 days తర్వాత అడుగుతాను. అక్క నా దగ్గర లేవక్క ఇప్పుడు పే చేస్తానంటే అప్పటి వరకు కూడా వాళ్ళని అడగను. ఈ మేడం నన్ను ఏమని అడిగారంటే, నీకు మనీ ఇంపార్టెంట్ లేదు అని అన్నావు కదా, మళ్ళీ ఎందుకు క్వశ్చన్ చేసావు అని అన్నారు. నేను ఆ మేడంని అడిగింది అప్పటి నుంచి ఒక 15 days తర్వాత ఒకటి, ఈరోజు అడిగితే మనీ ఇంపార్టెంట్ లేదు. ఈ మేడంకి నాకు అర్థం అవ్వట్లేదు ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటో. ఆ మేడం ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తప్పు పెట్టడం వల్లే కదా మొత్తం ఆర్డర్ అంతా క్యాన్సిల్ అయ్యింది. కానీ ఇది నా మీద అయితే తోస్తున్నారన్న, ఇది అయితే నాకు ఇష్యూ అసలు నచ్చలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. మేము ఇంటి దగ్గర నుంచి ఒక పార్సిల్ ప్యాక్ చేస్తున్నామంటే అది బయటకు వెళ్ళి రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి ఇంట్లో ఉండి ఒక రెస్పెక్ట్గా ఈ జాబ్ని అయితే చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళని కూడా చులకనగా చూస్తే కనుక ఈసారి అయితే నేను ఊరుకోనండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో నాకు ఆర్గ్యుమెంట్ కాదు అని చెప్పేసి ప్రతిదీ చెప్తున్నారు. మీరు పెట్టిన రికార్డింగ్ ఎవరికైనా వినిపిస్తే ఆర్గ్యుమెంట్లా ఉందా నార్మల్గా ఉందా అయితే తెలుస్తుంది అనమాట. నాకైతే మీ దగ్గర నుంచి రెస్పెక్ట్ అయితే రాలేదు మేడం. నేను చాలా రెస్పెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, కానీ మీరైతే దాన్ని చాలా ఇర్రెగ్యులర్గానే చెప్తున్నారు. మీకు ఇష్యూ ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయి నా దగ్గర అనొచ్చు. నా దగ్గర నా వస్తువు అనేది ఎవరి దగ్గరైనా ఉంటే అది నేను కష్టపడింది కాబట్టి నేను ఖచ్చితంగా అడుగుతానండి. మీకు మనీ పంపాలని లేకపోతే చెప్పేసేయండి, దానికి ఏ ప్రాబ్లం లేదు. నేను పని పంపనని చెప్పట్లేదు కదా, ఎంత అవుతుందో అంత పెట్టు నేను తగ్గిస్తానంటే ఫస్ట్ అయితే మీరు బిల్ చూడండి మేడం. నేను మీరు పెట్టిన వాటికే పెట్టాను, గ్లాస్ బ్యాంగిల్స్కి అయితే ₹1 కూడా పెట్టలేదు. నేను ఈ మేడంకి చెప్పాను గ్లాస్ బ్యాంగిల్స్ వేసినప్పుడు నేనే అమౌంట్ పే చేసుకుంటానండి అని కూడా చెప్పా. కానీ ఇక్కడ ఆమె నన్ను చాలా తక్కువగానే చూసింది. అందుకనే చెప్పి ఈరోజు ఈ వీడియో అయితే క్లారిటీగా పెడుతున్నాను అనమాట. ఆ మేడంకి అయితే నేను 15 days టైం అయితే ఇచ్చాను, చూద్దాం అది ఏమవుతుందో. ఈ ఇష్యూ మాట్లాడుతున్నాను కానీ నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. 15 days తర్వాత ఏమైందో నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. అండ్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ పద్మప్రియ గారు, మీకైతే ఈ గివ్ అవే అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అదైతే నన్ను ఖచ్చితంగా అడిగండి. ఎందుకంటే మీరు నాకు వాట్సాప్లో కనెక్ట్ అయ్యే ఉంటారు కాబట్టి మీరు నా ప్రతి వీడియోకి కామెంట్ పెట్టారు. అండ్ పద్మప్రియ గారే కాదు ప్రతి ఒక్కరు కూడా నాకు కమెంట్స్ అనేది పెడతా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ టైం నేను గివ్ అవే ఎక్కువ మంది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఒక సాడ్ మూమెంట్లో హ్యాపీ మూమెంట్ అనమాట. గివ్ అవే ఇవ్వడానికి ఎవరెలా ఫీల్ అవుతారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా ప్రతి వీడియోని పిన్ టు పిన్ ఒక లైన్ కూడా మిస్ అవ్వకుండా నాకు కాల్ చేసి అయితే నేను ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేస్తే ప్రతిదీ చెప్తారనమాట కస్టమర్ నాతో, అక్క మీరు ఇలా చెప్పారు కదా ఆ టైంలో ఇలానే చేస్తున్నాం అలానే చేస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి కస్టమర్స్ ఉంటారు, అలాంటి కస్టమర్స్ ఉంటారు. ఇలాంటి ఇష్యూ మీరు ఫేస్ చేయకూడదని అయితే ఈరోజు ఈ వీడియో పెట్టారనమాట. ఎవరు కూడా అమౌంట్ పే చేయకుండా అయితే ఆర్డర్స్ అనేది డిస్పాచ్ చేయదు. బాయ్ బాయ్.